ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఆమేన్. మన శత్రువులు మన పతనాన్నే కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడెప్పుడు బాధ పెడదామా, ఎలా కృంగదీద్దామా అని చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారి మాటలు, పనులు మనల్ని ఎంత బాధ పెట్టినా ఏమీ అనలేని, ఏమి చేయలేని పరిస్థితిలో మనం ఉంటాం. కానీ దేవుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నారు, భయపడకు, వారి మీద నీకు తప్పక అధికారం ఇస్తానని. నిజానికి నేను బాధిస్తుంటే చూస్తూ కూర్చునే దేవుడు కాదాయన. నీ శత్రువు ఎవరైనా, ఎంతటి వారైనా తప్పక నీ తరపున ఆయన యుద్ధం చేస్తారు. వారి ఎదుటే నిన్ను గొప్ప చేస్తారు. నీ నిందను, అవమానాలను దీవెనలుగా మార్చి, నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా చేసి, వారి తప్పు తెలుసుకునేలా దేవుడు చేయగలరు. మరి ముఖ్యంగా నీ శత్రువుని మిత్రుడిగా మార్చగలరు. కాబట్టి బాధపడకు, నిరుత్సాహం చెందకు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి దీర్ఘశాంతం కలిగి క్షమించే మనసుతో వారి కొరకు ప్రార్థించు. అద్భుతాన్ని చూస్తావు. ఈ చిన్న వాక్యం దేవుని వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్.